హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 1,30,00,000 రూపాయలతో ఒక జేసీబీ 6 స్వచ్ఛ ఆటోలు ప్రారంభోత్సవం మరియు వన మహోత్సవంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అడిషనల్ కలెక్టర్ మహేందర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా పరకాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మహిళా శక్తి స్టాల్స్ మున్సిపాలిటీలోని స్వచ్ఛ ఆటోలు జేసీబీని ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటి మహిళలను కోటీశ్వరులు చేయాలని ప్రభుత్వ లక్ష్యంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి అధ్యక్షన జరుగుతుందని అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో చేయనటువంటి అభివృద్ధి కేవలం 1.5 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా డబ్బాలలో నిల్వ ఉంచి స్వచ్ఛ ఆటోలలో వేసే విధంగా ప్రజలలో అవగాహన కల్పిస్తూ తడి చెత్త పొడి చెత్త డంపింగ్ యార్డులను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలన్నారు. కాలనీలలో చెత్త డంపింగ్ డబ్బాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ నారాయణ, మున్సిపల్ కమిషనర్ సుస్మిత, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, కొయ్యాడ సీను, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ జేసీబీతో పాటు స్వచ్ఛ ఆటోలను కూడా ఈరోజు ఆర్థిక స్వావలంబన దిశగా వారు పయనిస్తూ వారి కుటుంబాలను ఇచ్చేసిన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, మరియు శానిటేషన్ వర్కర్స్ కి యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అన్ని అదేవిధంగా ఇక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయాలి, బిజినెస్ను కూడా డెవలప్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందులోంచే మీరు చూస్తే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను ఇక్కడ మనం 22 ఎకరాలు ఇచ్చి ఇక్కడనే మనం 200 కోట్లతోటి మనము ప్రారంభించుకుంటున్నాం. తొందరలోనే రేపు 2వ తారీఖు లోపల టెండర్లు కూడా అయిపోతున్నాయి. 18 నెలల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే 18 నెలల్లో ఆ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ యొక్క పూర్తి కావాలి, ప్రారంభం కావాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా డెవలప్మెంట్ విషయంలో, ప్రోగ్రెస్ విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు. వారు మేము కలిసి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీరు తీసుకొస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ నిరుద్యోగం కూడా బాగుంది. చాలామంది యువకులు ఉన్నారు. యువకులకు మనం ఉద్యోగ అవకాశాలు అయితే ప్రతి ఒక్కరికి కల్పించలేము, కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కూడా మనం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఆల్రెడీ టాస్క్ వాళ్లకు మనము డబ్బులు కూడా కేటాయించినాము. మనము అది మీరు కూడా అప్రూవల్ చేశారు. దాని తొందరలోనే దాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సెటిల్డ్ వాళ్ళు కూడా రావడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అంటే ఒక్కొక్కటి మనము ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నాం. అదే కాకుండా ఇవాళ మనం చూస్తే ఈ పట్టణంలో ఉన్న స్టామ్ వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉన్నది. వరదలతోటి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. కొన్ని ఇళ్ళు అయితే వరదలు వస్తే నీళ్ళల్లో ఉండే పరిస్థితులు వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని TUFIDC కింద ఈ ప్రభుత్వం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 15 కోట్లు శాంక్షన్ చేయించినాం. టెండర్లు అయినాయి, పనులు కూడా ప్రారంభమైనాయి. అదేవిధంగా సెకండ్ మున్సిపాలిటీ గ్రేడ్ 3 మున్సిపాలిటీ కాబట్టి 30,000 35,000 పాపులేషన్ ఉన్నారు. దానికి సరిపడా అంటే నేను చూసినట్టుగా సరిపడా స్టాఫ్ అండ్ వెహికల్స్ లేవు మీకు. మనకి స్వచ్ఛ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి 10,000 మంది జనాభాకి 20 కొరత కనిపిస్తుంది. అది ఫుల్ఫిల్ చేయడానికి మనం ఇప్పుడు స్వచ్ఛ ఆటోస్, జేసీబీస్ అని తీసుకొస్తున్నాం. నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న పరకాల మున్సిపాలిటీ ప్రజలకి ఏంటంటే, మనము కొత్త ఆటోస్, ఒక్కొక్క ఆటో ఖరీదు 15 లక్షలు దాదాపు.
ఇంత ఆటో పెట్టి పొడి చెత్త తడి చెత్త సపరేట్గా చేయాలి అని మనము పార్టీషన్స్ అని పెట్టుకున్నప్పుడు నా యొక్క వినతి ప్రజలకి కూడా మీరు కూడా సపరేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామ పంచాయతీలో అతిపెద్ద సమస్యగా ఏది తయారవుతుంది అంటే వేస్ట్ మేనేజ్మెంట్. ఇంత మీ కమిషనర్ గారు చెప్పారు ప్రతిరోజు 8 టన్నుల వేస్ట్ జనరేట్ అవుతుంది అని. 8 టన్నుల వేస్ట్ జనరేట్ అవుతే అది ఎక్కడికి పోవాలి మరి? అంటే దాంట్లో 50-50 రాదు ఎప్పుడైనా కానీ కూడా. రఫ్గా 50-50 అంటే 4 టన్నులు డ్రై వేస్ట్ 4 టన్నులు తడి వేస్ట్ అంటే అది ఎలా మనం ప్రాసెస్ చేయాలి? మీరు ఇంట్లోనే, నా రిక్వెస్ట్ మెప్మా ద్వారా కూడా ఇంట్లోనే ఒక చిన్న కాలనీకి ఒక కంపోస్ట్ యూనిట్, ఒక అపార్ట్మెంట్ కి ఒక కంపోస్ట్ యూనిట్ అట్లాంటిది మీరు ఏర్పాటు చేసుకోవాలి. దానికి తగిన శిక్షణ కూడా మేము ఇస్తాము. ఈ 100 రోజుల యాక్టివిటీలో ఇది కూడా ఒక యాక్టివిటీ ఉంది మనకు. ఇది చేయాలని కోరుకుంటున్నాను. రెండో విషయం మెప్మా యాక్టివిటీస్. మెప్మా అంటే ఇక్కడ మనకి మహిళల గ్రూప్స్, అంటే మీకు బ్యాంక్ లింకేజ్ ఇచ్చినది దాని టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయడం అది ఒక ఎత్తుగా చూస్తే, చదివితే, వింటే బాగానే అనిపిస్తుంది, అంటే టార్గెట్స్ అన్ని మంచిగా రీచ్ అయ్యారు అని. కానీ నా అబ్జర్వేషన్ లో ఏంటంటే మహిళలకి ఇక్కడ ఇంకా ఎక్కువ శిక్షణ ఇవ్వాలి అని అనిపిస్తుంది. మీరు ఈ యాక్టివిటీసే కాదు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.